అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఊర్వశి శాపం. ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుడిని హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణ దిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేశాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తర్వాత యమధర్మరాజు దండాస్త్రాన్ని, వరుణుడు పాశాన్ని, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్ని ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించటం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథసారథి మాతల్ని పిలిచి అర్జునుడిని దేవలోకానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మాతలి సరేనని వెళ్ళాడు. మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా ఉంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి ఉన్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి. మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, అర్జున, అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవముని గంధర్వ అప్సరసలతో కొలువు తీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు. అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది. అమరావతి నగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోపలికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నాడు. సవ్యసాచి సాష్టాంగ ప్రమాణం చేశాడు. ఇంద్రుడు అర్జునుడిని కౌగలించుకొని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరస్సులు నృత్యం చేశారు. పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్య గానాలు, విలువిద్యలో మెలకువలు తెలుసుకున్నాడు. అర్జునుడి అందానికి, ఠీవికి, శక్తియుక్తులకి దేవలోకంలోని అప్సర స్త్రీలు సమ్మోహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్య రాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేటట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది. పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది. చిత్రసేన వెళ్ళి, మన్మథాకార అప్సరకన్య, మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటుంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు అని అర్జునుడితో చెప్పింది. అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. ఆమె నాకు తల్లితో సమానం, పూజ్యురాలు, మా వంశానికి మూలపురుషుడైన పురరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనసులోకి రావటం మంచిది కాదని చెప్పు అని బదులు చెప్పాడు. చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది. జగదేక సుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు గల్లు గల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది. మేము అప్సరకాంతలం, దేవవేశ్యలం, భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టడం మా విధి. పురువంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవు సంశయించక నాతో సుఖాలు అనుభవించు అని చెప్పింది. తల్లి, నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలు, మహనీయులు ఏమి చేసినా ఒప్పే. కానీ నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచిత కార్యానికి నా మనసు అంగీకరించదు. నన్ను మన్నించు అన్నాడు పార్థుడు. అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. పార్థ, నేను స్త్రీని, పైగా వారకాంతను. నా అంతటి నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు, పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆటపాటలు నేర్పుతూ స్త్రీ పురుష జాతికి దేనికి చెందకుండా ఉందువుగాక అని తీవ్రంగా పలికి వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా, ఊర్వశి శాపానికి భయపడకు. నీవు 1 ఏడాది అజ్ఞాతవాసం ఎలాగో చేయవలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను పోల్చుకోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాతవాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది అని దీవించాడు. అర్జునుడు సంతుష్టుడైనాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.